మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో నిజంగా ఒక బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అండ్ తగ్గేదేలే నుంచి అంటే ఫుల్ లెంత్ రోల్ అనేది పడడం చాలా చాలా కష్టం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్. బట్ ఇతనేంటండి హీరోతో పాటు కంప్లీట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉన్నారు. పార్ట్ 2లో ఇంకేం చేస్తారని నాకైతే భయం వేస్తుంది. సో మరి కేశవ అండ్ జగదీష్ మనతోనే ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ కేశవ. హాయ్, ఎలా ఉన్నారు? బాగుండా, నువ్వు ఎట్టున్నావా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఇప్పుడు కూడా సేమ్ స్లాంగా? నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి తెలుసా, వరంగల్ అబ్బాయి, పలాస ఏమో శ్రీకాకుళం లాంగ్వేజ్ కదా, అటు సైడ్ స్లాంగ్ మాట్లాడాలి. ఇక్కడ తెలంగాణ అంటే కొత్త పోరడులో అంటే పక్క ప్యూర్ తెలంగాణ స్లాంగ్ యూజ్ చేయొచ్చు. మల్లేశం కూడా ఇక్కడిది యూజ్ చేయొచ్చు, నిరుద్యోగులు ఇక్కడిది యూజ్ చేయొచ్చు. కానీ పుష్ప అండ్ పలాస ఈ లాంగ్వేజెస్ అన్ని ఎలా ప్రాక్టీస్ అబ్బా? బేసిక్ ఇమిటేషన్ అంతే. ఇక అంతేనా? ప్రాక్టీస్ అంటే కాస్త అక్కడికి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మార్కెట్కి అక్కడ ఉన్న పీపుల్ ఉంటారు కదా, షూట్ జరుగుతున్న రోజులు అక్కడక్కడ తిరుగుతూ ఉండేది. పైగా డైరెక్టర్ సార్ కరుణ కుమార్ గారు కూడా హెల్ప్ చేసేవారు చాలా. ఇంకా లక్ష్మణ్ అన్న కూడా అక్కడతనే కాబట్టి ఈజీ అవుతుండే. సో మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బికాజ్ పుష్ప మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. ఇది మరి ఒకసారి సిగ్నేచర్ మూమెంట్ స్టార్ట్ చేసేద్దామా? తగ్గేదేలే. నిజంగా ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారితో వర్కింగ్ అండ్ ఫుల్ లెంత్ రోల్ ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఒక స్టార్తో పనిచేయడం మామూలు విషయం కాదు కదా. మామూలు విషయం కాదు అన్నట్టు అలా చెప్తే ఎట్లా? ఆయన కొంచెం బాగా చెప్దామని. మిగిలింది కొంచెం బాగా చెప్దామన్నా. డన్. అదే నాకు దీంట్లో సెలెక్ట్ అయినప్పుడే ఫుల్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ థింగ్ సుకుమార్ సార్ సినిమా, సెకండ్ బన్నీ సార్ హీరో, అండ్ దట్టు నేను ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అయినని తెలిసిన తర్వాత ఆబ్వియస్గా ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూసుకుంటూ వచ్చాం. సడన్గా సార్తో యాక్ట్ చేయాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్ రాగానే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఇంకా అది. అంతే, సూపర్. అండ్ నిజంగా చాలా ఫిలిమ్స్ అంటే లైక్ అన్నీ నీ ప్రొఫైల్ అంతా కూడా మేము చూసాం కదా. కొత్త పోరడు మామూలు వెబ్ సిరీస్ కాదు, లాక్డౌన్ టైంలో ఒక ఊపింది కొత్త పోరడు కదా. నిరుద్యోగులు బాగా నిరుద్యోగ నటులు అది కూడా సూపర్ ట్రెండింగ్ ఉన్న షార్ట్ ఫిలిం, ఆ కైండ్ ఆఫ్ వెబ్ సిరీసే కదా అది కూడా. ఎస్, వెబ్ సిరీస్ అది కూడా ఒక బ్యూటిఫుల్ అంటే లైక్ మంచి ట్రెండింగ్ ఉంది అప్పట్లో కూడా. చాలా మంది నిరుద్యోగులు ఎక్కువ కదా. సో వాళ్ళందరూ కూడా ఎలా ఉంటే యాక్టింగ్ బాగుంటుంది అనేది అది చాలా బాగా చూపించారు. అన్నీ ది బెస్ట్ ఫిలిమ్స్. పలాస అనుకోవచ్చు, మల్లేశం అనుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా అంటే మంచి క్యారెక్టర్స్. బట్ అందులో ఎప్పుడు కూడా మాకు ఈ కేశవ కనిపించలేదు. అంటే మాకు కనిపించారు కానీ ఇంత గుర్తింపు ఒక్క ఫిలింతో కంప్లీట్ లైఫ్ టర్న్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను. అవును, కానీ ఇంత టర్న్ అవుతుందని తెలియదు నాకు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి మేజర్ కడప స్లాంగే కాబట్టి సార్కి చాలా ఇష్టం, సుకుమార్ సార్కి. నేను ఆడిషన్ ఇస్తున్నప్పుడు కూడా నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్, మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను ఈ క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వడానికి ఎంతో కొంత యూజ్ అయినవే నా కెరీర్లో. అవి ఉన్నాయి కాబట్టే నేను ఎన్నో కొన్ని ఎమోషన్స్ చేయగలను అనేది తెలిసిన వాళ్ళకి అర్థమైనా సార్కి ఇంకా ఎక్కువ అర్థమైపోయింది కదా. ఆఫ్టర్ ఫిలిం చూసిన తర్వాత మీ ప్రొడక్షన్లోనే మీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఏం కాంప్లిమెంట్స్ వచ్చాయి? సార్ చెప్పారు నాకు, రవి సార్ అంటే స్టార్టింగ్ నుంచి ఉందండి ఇది. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి సంబంధించి అన్ని వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఫ్రమ్ ద డే 1 నేను షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కూడా రవి సార్ అంటుండేవారు. రవి సార్కి గాడ్స్ ఆఫ్ ధర్మపురి చాలా ఇష్టం. అందులో నేను చేసిన చలపతి క్యారెక్టర్. అవును, మేము కూడా చూసాం. సో సార్కి చాలా ఇష్టం అనమాట. సార్ చెప్తా ఉండేవారు ప్రతిసారి, గాడ్స్లో బాగా చేసావు జగదీష్, బాగుంది, అండ్ ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది, సార్తో పాటే బాగా చేయాలి అనుకుంటా సార్ చెప్పేవారు. ప్రొడ్యూసర్ సార్ దగ్గర నుంచి నార్మల్ నా ఫ్రెండ్స్, నాతో పాటు చేసిన స్మగ్లింగ్ బ్యాచ్ ఉంది కదా, అందరూ కాస్త ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. నేను ఎగ్జైట్ అయ్యేది, పక్కన వాళ్ళు కూడా ఇంకా ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే సార్తో ఉంటుంది కదా, బన్నీ సార్తో ఉంటాను ప్రతిసారి, ప్రతి సీన్లో సార్తో పాటే పక్కన ఉంటాను, డైలాగ్స్ చెప్తా ఉంటాను, వాళ్ళు చూస్తూ ఉంటారు. ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ లెవెల్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు అదే అన్నారు,
అన్నా అసలు అంటే షూట్ జరుగుతున్నప్పుడు ఒకటి ఉంటుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక ప్రాపర్ కట్తో వస్తుంది కదా, ఆఫ్ కోర్స్ ముద్దు కోసం 1000 రూపీస్ ఇస్తారు అలాగా. 5,000 ఫస్ట్ 1000 ఫస్ట్ కదా చూసి హగ్గు కోసం. నవ్వడానికి 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 1000 రూపాయలు, ముద్దు పెట్టడానికి 5,000. దుడ్డలా ఇచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి 1000 రూపాయలు వేస్ట్ అయిపోద్దా? మరి 10 లక్షలు సంపాదించారా లేదా? మరి సంపాదిస్తానని సంపాదించాం కదా ఆల్రెడీ, అందుకంటే ఎక్కువే. అంతకంటే ఎక్కువ సంపాదించారా? రైజింగ్ ఎపిసోడ్లో మేము రిచ్ అయిపోతాం కదా చాలా. అవును చాలా. సో మరి పార్ట్ 2 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ప్రాపర్ అప్డేట్ నాకు తెలీదు, బట్ ఉంటుంది షూర్ తొందరలోనే. అంటే షూట్ లొకేషన్లో మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాం, ఏ సీన్స్ ఉన్నాయి అనేది మనకు తెలుసు కదా. అవును. ఆఫ్టర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మన పేరెంట్స్తో పాటు మన సినిమాని మనం అలాగా చూస్తూ ఉంటే ఎలా అనిపించింది మీకు? అవును, అమ్మ వాళ్ళతోనే వెళ్ళాను. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి చూడాలనే వెళ్ళా. నాన్న, అమ్మ, మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా బావ వీళ్ళందరూ వచ్చారనమాట. మా అమ్మ పక్కన కూర్చొని మా అమ్మ ప్రతిదానికి, అదే మీరు చెప్పిన సీన్ ఉంది కదా, వచ్చే ప్రతి కామెడీ జనరేట్ అయిన ప్రతి సీన్లో మా అమ్మ పక్కనే ఉన్నా, మా అమ్మ నవ్వుతూనే ఉంది. ఇంకా అవునా? అమ్మని ఇంకా పర్టికులర్గా అడగల, ఏందమ్మా ఎట్లున్నదమ్మా అంటే మంచిగా ఉన్నదిరా అని చెప్పాను అమ్మ. అంటే నేను ఇంతకుముందు చేసిన సినిమాల్లో మల్లేశం కూడా చూసింది అమ్మ, మల్లేశం, పలాస ఇవన్నీ చూసింది. సరే ఇక్కడ మా అమ్మ ప్రతిసారి బండిసారి గురించి అడుగుతుంది. అడిగినా అని చెప్పురా, మంచిగా మాట్లాడు, సార్తో మంచిగా ఉండు అనుకుంటే ఇవన్నీ జాగ్రత్తలు చెప్తుండే అమ్మ. సో ఫైనల్గా మా ఇద్దరిని సార్ని నన్ను ఒకటే ఫ్రేమ్లో చూసి ఏమో అమ్మ ఫీలింగ్ నెక్స్ట్ ఇంకా బాగుంది. అంతే. మరి నాన్నగారిని అడిగా సినిమా అయిన తర్వాత, నేను నా బాగుందంటే బాగుందిరా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు నాతో, నాన్న అక్కడ ఉన్నాడు, అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అంతా ఏమో లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నారేనా అనుకున్నాను. ఇప్పుడు ఊర్లో అందరి వెళ్ళి నాన్నకి చెప్తున్నారు, నాన్న ఇట్లా నాన్న దగ్గరికి వెళ్ళి అందరు ఇట్లా ఫోన్లో చూపిస్తున్నారు అనమాట. ఇది ఇంటి దగ్గర నా పేరు గోపి, సో గోపి గారిది ఇది వచ్చింది అని చెప్పి చూపిస్తున్నారు. నాన్న ఇంకా ఆయన ఉంటుంది కదా, ఉన్నారు. 4 సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి, ఏమో తెలియదు 4 సంవత్సరాల్లో పెద్దగా హ్యాపీగా ఉన్నట్టు లేరు. సినిమాలు వచ్చాయి, చేస్తున్నా ఉంటుంది కదా తల్లిదండ్రులకి, ఏం చేస్తాడో ఏమవుతాడో అని చెప్పి. బట్ ఈ సినిమాతో నాన్నగారికి అర్థమైపోయిందేమో. అదే అంతే. మరి కొడుకు ఏదైనా ఒక రిజల్ట్ చూపిస్తే మరి స్టెప్ బై స్టెప్ కదా. అవును, తెలుసు కొంతమందికి సార్తో పాటు సినిమా చేస్తున్నా అని, సుకుమార్ సార్ సినిమా చేస్తున్నా, బన్నీ సార్ హీరో అని తెలుసు. కామన్గా అనుకుంటారు కదా, ఏముందిలే ఒక దగ్గర ఉంటాడు, 2-3 దగ్గర ఉంటాడేమో అన్ని సినిమాలాగే. మిగతా సినిమాలు బాగా చేశా, పెద్ద సినిమా వాళ్ళకు ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా. అవును, వీడికి ఒక ఎక్కడొచ్చి ఉంటుంది, వీనికి ఏముంటుంది అనేది ఎవరికి చెప్పాల, ఏమన్నా అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలేదు. అమ్మ వాళ్ళకి అంటే సినిమా ఎండ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం బ్రీఫ్ ఇచ్చా, పర్లేదమ్మా అంటే ఏం చేయట్లేదు కదా అని. అమ్మ వాళ్ళకి ఉంటుంది కదా, మీరేం బాధపడద్దు, ఇది ఉంది సినిమా, ఇది అయిందంటే ఇంకా వేరే ఉంటుంది అని చెప్పిన లాస్ట్ మూమెంట్లో. సో ఫైనల్గా చూసిన వాళ్ళంతా, మా ఊరోళ్ళు వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంతా షాక్, ఏంట్రా ఒక్క విషయం కూడా చెప్పలేదు, ఎట్లుంటే మేము ఇంట్లో వేరే రకంగా చేసేవాళ్ళం కదా ఈడ అనుకున్నాను. ఇప్పుడు చేస్తున్నారు. ఊర్లో నన్ను నాన్న విషయంలో కావచ్చు, నా విషయంలో కావచ్చు, నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అవన్నీ ఇప్పుడు పోయే, ఆల్మోస్ట్ డన్. ఇంకేం మాట్లాడతారు, ఇంకేం లేదు. కష్టం ఈక్వల్ టు రిజల్ట్. అవును, దట్ ఈస్ పుష్ప. అంతే కదా, బాగా చెప్పానా? ఖచ్చితంగా బాగా చెప్పారు. ఎస్. సో మరి జగదీష్ ప్రాపర్ వరంగల్ అని తెలుసు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను అదే వరంగల్లో ఎల్బీ కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్. అది కూడా ఓకే కంప్లీట్ అయింది, మెల్లమెల్లగా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అందుకే ఎవరికి ఏం లేవుగా అన్నా. సో చెప్పచ్చు అట్లనే కంటిన్యూ చేసుకుంటూ 6 సంవత్సరాలు చదివాను. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎందుకంటే 2013 అది కంప్లీట్ అవ్వాలి,
సో ముందుకెందుకు పోయింది అంటే నాకు ఎక్కువ ఇక ఇటు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇటు చేశాను ఫిలిం వైపు చూడాలి నేర్చుకోవాలి అన్నట్టుగా. డిగ్రీ పాస్ అయినా ఎందుకంత ప్యాషన్? ఎప్పటి నుండి ఆ ప్యాషన్? చిన్నప్పటి నుంచి నాకు ఉండే సినిమాలు ఇంటే ఇంట్రెస్ట్, బట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇంటర్లో ఇంకా ఎక్కువ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసరికి ఇంకా ఇంకా నేను ఇంకా చదివి పెద్దగా మనకు వచ్చేది లేదు, సాధించగలను ఆ నమ్మకం ఉంది. నాన్న కూడా అందుకే నా మీద హోప్స్ పెట్టుకునేవాళ్ళు. నేను పోలీస్ అవ్వాలని నాన్నకి డ్రీమ్. సో ఫైనల్గా ఆయన డ్రీమ్స్ అన్నీ ఏది కంప్లీట్ చేయలేదు. పోలీస్ క్యారెక్టర్ వచ్చేస్తుంది, చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అప్పుడు నాన్న కోరిక కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఫుల్ఫిల్ అయితే కొంచెం ఆయన కూడా సంతోషపడతారు. అదే అందుకే సినిమాల్లో నిజ జీవితంలో కొన్ని చేయలేని మనం చేయొచ్చు కదా. యాక్టర్ గా నాకు అదృష్టం ఉంది. సో నాన్న కూడా హ్యాపీ అవుతారు. ఏదో ఒక ఫ్యూ డైలాగ్స్ చెప్పరా? డైలాగ్స్ అంటే సినిమా నరేషన్ స్టార్ట్ అవుద్ది కదా. మీరే నరేషన్ మీరే చేశారు? ఎవరికి చేశారు? మొత్తం సినిమా స్టోరీ నరేట్ చేసేంత నేనే. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొదటిసారి నేను పుష్పని ఎక్కడ కలిసినానో తెలిసినా అని చెప్పానంటే టింబర్ డిపో దగ్గర ఓపెన్ అవుతుంది. అప్పుడు అది నేను క్యారేజ్ అవి పట్టుకొని అప్పుడు చూసి సార్ కాలు మీద కాలు వేసుకొని మాట్లాడతారు కదా, అది చూసి మళ్ళీ ఫైనల్గా తిడతారు, అమ్మో అన్నట్టు ఉండి ఏదో నమ్మకంతోనే వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఫాలో అయ్యి ఆ సార్ని కలిసి మాట్లాడతా కదా, అన్నా నీ కాడు ఉంటానా. ఒక్కసారి అది నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ. ప్లీజ్ కొంచెం ఎక్కువ టేక్స్ అయినా కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోాలా? కూర్చో, నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది. అంటే అల్లు అర్జున్ గారు కదా ఇప్పుడు నేను. ఓ అవునా, అక్కడ కూర్చోడుగా. అవును కూర్చోరు. అక్కడ క్యాజువల్ గా గొడ్డలి కడుగుతా ఉంటాడు. సో అక్కడికి అది నా ఫేవరెట్ సీన్, మేజర్ సినిమా. చెప్పాలి ఫేవరెట్ సీన్ అని చెప్తా పోయి, ఎందుకంటే ఫాలో అయ్యి నేను అక్కడ పని చేస్తూ కూడా వదిలిపెట్టి సార్ దగ్గరికి వెళ్తా కదా, పుష్ప దగ్గరికి వెళ్తా కదా, ఇట్లా నాకు పని కావాలా, ఆయన చూస్తే నాకు నమ్మకం ఉండింది, పోయి అడగాలి కాబట్టి వెళ్ళి మాట్లాడతా. నీ కాడు ఉంటానా, నీ తోడు ఉంటానా, యాకాడే ఉండేది రా ముక్కు వీడే అని అంటాడు. అలానే నేను పేరేంది అని అంటే మొండేల్నా, అసలు వీరు క్యాసువా, ఒకవేళ లేదునే అందరు మొండేలు అంటారు నా, మరి ఇప్పుడు క్యాసు ఏమంటాడా అంటే టింబటి పొమ్మును మాధవులా ఆయన చెప్పినా అన్న, నువ్వు చాలా గొప్పడైపోతావనే, నెట్టయినా 10 లక్షలు సంపాదించా మా ఊరు పోవాలన్నా, నీకు అన్నం ఉంటే బిన్నే ఎనికేసుకోవచ్చునే. సో ఇది ఎందుకంటే టింబడిపో మున్మాదం అంటే ఆ టింబడిపోలో నేను ఇది ఇస్తాను కదా, స్టార్టింగ్ లో అయితే గొప్పడైపోతావు లేకపోతే సంకనాకి పోతావు అని చెప్పి అంటాడు కదా. సో అందుకు ఆ టింబడిపో మున్మాదం ఆయన చెప్పినా అన్న, నువ్వు చాలా గొప్పడైపోతావనే. సో ఆ నమ్మకం. సో ఆ సీన్ నా ఫేవరెట్. ఇంకా సార్తో పాటు చేసింది. ఇంకా ఫేవరెట్ సీన్స్ ఏంటి? సీన్స్ సినిమాలో అన్ని ఆల్మోస్ట్ మీ ఇద్దరిదే కన్వర్సేషన్ చాలా ఉంటది. చూసిందా చూడలేదా సీన్స్ అవి టెంపుల్ దగ్గర? ఏంటి బయట వినబడుతుందా? ఏంటంటే మాట్లాడుకున్నారు? కొండ నేను విన్నాం కదా. ఆ సీనే కదా, పని మనిషి రాగానే ఏది ఎక్కడ పడేదా, నీకే తినబడిందా అంటే ఇదేంది మొత్తం వినపడింది, మీరు జాలెడ్ని కొట్టిన వేసాం మొత్తం కొండరెడ్డికి తెలిసిపోయింది, మేము వినిపించులా బయట అంటే అప్పుడు పోయి ఫోన్ చేస్తాను కదా వీడియో కూడా, కొంప ముచ్చినావు కదా నీ అబ్బా అని చెప్పి. అదే డేంజర్ మెసేజ్ పంపించాలి, అది ఎలా పంపిస్తారు చెప్పరా? ఇదేదో చాలా బాగుంది తెలుసా అది. అప్పుడు పేజర్ యూజ్ చేసేవాళ్ళు కదా, సో ఆ పేజర్కి సపరేట్ నంబర్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా పేజర్ సర్వీస్ కాల్ చేస్తే వాళ్ళు మెసేజ్ పంపించేవాళ్ళు అప్పట్లో. నాకు దాని గురించి పర్టికులర్ ఐడియా లేదు, బట్ నాకు తెలిసిన బ్రీఫ్ అది. పుష్ప రా ఎక్కువ బాగా నడిపినా కదా. అవన్నీ ప్రాక్టీస్ చేశారు, అంత థిక్కెస్ట్ ఫారెస్ట్ కదా, మరి బండి ఇదంతా ఎలా డ్రైవ్ చేశారు లోపల? అది ఒకటే కాదు, ఇంకో సీన్ ఉంటది కదా దొంగల సీను, ఎర్రచందనం దొంగల నీళ్ళలో పడిపోయిన తర్వాత నేను ఫారెస్ట్ లో వెళ్ళిపోతా ఉంటాను, అర్జెంట్ గా గేట్లు వేయాలి, డబ్బు కట్టి పెట్టేసి గేట్లు ఎక్కడ ఆగేది లేదు, ఎందుకంటే సెకండ్ మాకు చాలా ఇంపార్టెంట్ కదా. వస్తుంటాడు గోవిందప్ప వస్తుంటాడు, దొరికితే ఇంకా అయిపోతుంది కదా. సో లాస్ట్ దొంగని తీసి నీళ్ళలో పడేసే వరకు కూడా టెన్షన్ పోయి నేను అది మూసేసే వరకు. సో నేను ఎక్కడ ఆగకూడదు, అలాంటి నేను అడవిలో కూడా బండి నడుపుకుంటూ పోవాలి కదా. కొన్నిసార్లు కింద పడ్డా, దెబ్బలు తగిలినాయి, బట్ అది నా ఫస్ట్ షూట్ 2019లో జరిగింది కేరళలో.
అంత థిక్ ఫారెస్ట్ లో అసలు నడిపై RX 100 బండి కదా, ఉమ్, మస్తు ఎక్కడ భయం ఉంటది. అనిపించలేదా? లేదు అస్సలు లేదు. నాకున్న ధైర్యం ఏంటంటే సుకుమార్ సార్ సినిమా చేస్తున్నా కదా, ఉమ్, అదొక హ్యాపీ ఎక్సైట్మెంట్, Passion. ఇంకా చేయాలి ఎట్లైనా ఉంటది కదా అది. సో కసి. అందుకనే నేను బండి కూడా బాగానే నడుపుతా. సో మొత్తానికైతే ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఫిలిం పుష్ప అనేది అసలు ఆ మామూలు ఇది కాదు. అండ్ అల్లు అర్జున్ గారు ఆ ఫ్యాన్ బేస్ ఏంటి, ఐకాన్ స్టార్ అయిన తర్వాత అతను అసలు మామూలుగా చేయలేదు. ఏ హీరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అలా బట్టలు ఇప్పుకొని వెళ్ళిన హీరో ఎవరు లేరు సినిమాలో. అతను అంటే ఒకళ్ళు పంచి కట్టి ఒకళ్ళు కండువా వేసి అసలు మీకు అంటే పుష్పరాజ్ క్యారెక్టర్ కాకుండా ఇంకే క్యారెక్టర్స్ ఇష్టం మీకు బాగా? పర్టికులర్గా చెప్పలేనండి. ఆల్మోస్ట్ కొండారెడ్డికి సంబంధించిన ముగ్గురన్నదమ్ములు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అది ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంది అక్కడ. సో పర్టికులర్గా నేను ఇది బాగా ఇష్టపడ్డా అన్నట్టు ఏం లేదు. అనసూయ గారి క్యారెక్టర్ చూడగానే మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే చూసి ఆ గెటప్ వెనకాల నుంచి చూసా, ఇక్కడ జుట్టు ఎవరు అనుకున్నా. తర్వాత ఆ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే అనసూయ గారు వస్తున్నారు సెట్ అంటే, అనసూయ గారు ఫస్ట్ డే అదే చూడడం. ఓకే బాగుంది అనుకున్నా, అంతే. క్యారెక్టర్ బాగుందని అనుకున్నా. అసలు సునీల్ గారు ఫస్ట్ ఆవిడకి ఆ మేడంకి ఇంతకుముందు అయితే పెద్ద ఏమంటారు అటువంటి చేంజ్ ఓవర్ రంగమత్త కాకుండా చిన్న జుట్టు ఇవన్నీ ఏమంటారు ఆభరణాలు వేసుకొని అది ఉంటది కదా, చూసా స్టన్ అయిపోయి బాగుంది. సో మొత్తానికైతే చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా కనిపించారు అందరు క్యారెక్టర్. సునీల్ గారి క్యారెక్టర్ మంగళం శ్రీను బాబే భయంకరంగా ఉన్నారు అసలు. అతను చూస్తే అదొక డిఫరెంట్గా కదా. అందరూ కూడా డస్కీ కలర్స్లో అయిపోయారు, డస్కీగా స్కిన్ అంటే మొత్తం అందరికీ కూడా లో మేకప్, చాలా న్యాచురల్గా ఉన్నారు కదా అంతా కూడా. సో నిజంగా ఫారెస్ట్లో ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించింది? అంటే మీరు ఫైటింగ్ సీన్స్ దగ్గర కూడా మీరు ఉన్నారు కదా. ఉన్నాను, అదే ఆ షార్ట్ ఒకటి డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టి నెక్స్ట్ ముగిలీస్ చచ్చిపోయే సీన్ ఉంటాయి కదా, చేతులు పట్టుకొని అన్న ఈశం మంగళసీన్ తెలిస్తే చాలా పెద్ద పంచాయతీ అయిపోతుంది చెప్పు జక్కన్నా అని అంటాను కదా, ఆ స్పేస్లో ఉన్నాను. పుష్పకి బండి ఇచ్చి అది నువ్వు అన్నావు కదా ఇట్లా వచ్చి బండి అవి రెండు దగ్గర బాగా ఇష్టమైన సీన్స్ ఇటు బాగా ఇష్టమైన అన్నట్లా నా మొత్తం ఇష్టమే. నా ఫేవరెట్ ఏంటంటే ఫస్ట్ వచ్చే సీన్ ఉంది కదా, పోయి పని గురించి అడుగుతాను నీకు ఆడుంటానని, అది నా ఫేవరెట్ సీన్. సినిమా అంతా ఇష్టం. అంటే బాగా ఎక్కువ టేక్స్ అయిన అదే నా ఫేవరెట్ సీన్ కదా. అదేనా? ఎందుకని అయ్యింది అంటే నా స్టార్టింగ్ అప్పుడు ఫైట్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన సీన్ అది ఈరోజు నా ఫేవరెట్ సీన్. ఇంకా ఎందుకంటే నాకు సీన్లు తెలుసు సినిమాలో ఏమున్నాయో, ముందు నా స్లాంగ్ ఆర్టిస్ట్తోని ప్రాక్టీస్ చేశాను, స్క్రిప్ట్ ఏమి ఇవ్వాల ఎవరు. సో సీన్లు ఏంటి అంటే సార్కి నాకు కరెక్ట్ ఐడియా, నాకు ప్రాపర్ ఐడియా ఉండాలి కదా, నెక్స్ట్ పెద్ద మీ టైం ఎక్కువ కాకుండా ఇబ్బంది పడకుండా నీకు తెలుసుకోనికి నాకు చెప్పిన సీన్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి నా ఫేవరెట్ సీన్ కాబట్టి ఇంకా నేను ఇది బాగా చేయాలనే దాంతో ఉండే. మరి ఎందుకో కొంచెం స్టార్టింగ్లో అయ్యేసరికి ఇబ్బంది అయిపోయి ఓకే ఫైనల్గా బాగానే చేశాను. ఫైనల్గా సుకుమార్ అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు చేసే డైరెక్టర్స్ అందరిది ఒక్కొక్క స్టైల్ అయితే సుకుమార్ గారు మాత్రం క్రియేటివిటీ డైరెక్టర్ అనేది ఒక నేమ్ ఫిక్స్ అయిపోయింది. సో అంటే ఆ డైరెక్షన్లో మీరు నేర్చుకున్నది ఏంటి, ఎలా ఉండాలి అని అనిపించే కథనాలు ఏంటి? అంటే నేను ఒక్కనే కాదు సార్, ఏ టైంలో ఏదైనా కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటే దానికి కరెక్ట్గా ఉండాలి, అంత కాన్సన్ట్రేషన్గా రెడీ అయి ఉండాలి. సో ఇప్పుడు ఈ టైంలో ఈ డైలాగ్ లేదో వేరేది ఇందిరా ఇలా చెప్పాయంటే మళ్ళీ సీన్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏమేమి చేంజెస్ ఉన్నాయో అది మొత్తం నీకు ఐడియా ఉండి ఇప్పుడు ఒక షార్ట్లో ఒకటి చేస్తావు. అవును, దాని కంటిన్యూటీ అది ఉంటే సార్ ఈ కంటిన్యూటీ చేసిన సార్ అంటే మర్చిపో కంటిన్యూటీ వద్దు ఇప్పుడు నేను చెప్పించే అంటాడు. ఏదైనా కొంచెం మనసులో ఉంటుంది కదా ఆ షార్ట్, అప్పటి వరకు ఒకటి చేసిన తర్వాత ఈ షార్ట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో మచ్చా అది కాదు మచ్చా అని ఇట్లా అన్నా అనుకో, ఇది కంటిన్యూటీ బేసిక్గా ఇంతకుముందు చేసిన షార్ట్లో. సో సార్కి ఏదో ఇంకో ఐడియా వచ్చి అది వద్దురా అది కంటిన్యూటీ పట్టించుకోకు దాన్ని ఇంకోలా చెప్పని కూడా అంటారు. ఆఫ్ కోర్స్ సార్ ఫ్రీడమ్ ఇస్తారు,
దాన్ని ఇంకా చెక్కడం అంటారు కదా, ఆ సీన్ ఇంకా డెవలప్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ రాగానే మొత్తం సీన్ అంతా మారిపోతుంది. సీన్ ఉంటుంది సేమ్ కాంటెక్స్ట్ అదే, సార్ ఇచ్చే బ్రీఫ్ ఉంటుంది కదా, అవన్నీ మారిపోతూ ఉంటాయి ఆన్ లొకేషన్. ఆన్ సో లొకేషన్ ఏ యాక్టర్ అయినా రెడీగా ఉండాల్సిందే. అంతే. సో అల్లు అర్జున్ గారు మీతో అంటే ఇలా ఫ్రీగా ఉండు అని అంటే ఎలాంటివి చెప్పేవాళ్ళు? కొంచెం మరి స్టార్టింగ్ కొత్త కదా, నాకు స్టార్టింగ్ నుంచి మీ సార్ ఇద్దరు బాండింగ్ అనేవాళ్ళు. ఎలా స్ట్రాంగ్ అయింది? ఎవరికైనా ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ ఈడు అనేది చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది అక్కడ, పనిచేసే వాళ్ళకి కావచ్చు. సార్ పక్కన, ఎందుకంటే సార్ పక్కన నన్ను ఎప్పుడు ఎవరు చూడలేదు కదా, అవును ఇటు కొత్తోడు అనే సెన్స్లోనే ఉంటారు. అవును ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది అందరికీ ఉంటుంది. సేమ్ థింగ్ నాకు ఉంటుంది. ఇబ్బంది పడ్డ ప్రతి సిచ్యువేషన్లో బన్నీ సార్ ఇచ్చిన సపోర్ట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఉమ్, చాలా అంటే, ఓకే ఇక్కడ ఇబ్బంది పడుతుండు కేశవ అంటే, కేశవ ఏం కంగారు పడకు, బాగా చేస్తున్నావు, ఇది చిన్నగా దీనికి ఒకసారి ఇట్లా యాడ్ చేయి అంటే నేను చేసి చూపించేవాడిని. అదిరిపోయింది, ఇది చేసే ఆ సెట్ ఇంకా ఏం లేదని చెప్పి టేక్ వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, నాకు నాట్ ఓన్లీ ఆ ఒక్క పర్టికులర్ సిచ్యువేషన్లో వీడు ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టుగా ఏం లే, ఫస్ట్ నుంచి సీన్ రెడీ అయిందంటే అక్కడ నుంచి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏంది అనేది మొత్తం డిస్కషన్ ఉంటుంది మాకు. సార్ చెప్తారు, సార్ టైమింగ్ చెప్తారు, మాకు సార్ నేను ఇద్దరం మాట్లాడుకుంటాం, కొన్ని వేరియేషన్ ట్రై చేస్తూ ఉంటాం. అక్కడ కొన్ని అవుతాయి, లొకేషన్కి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది కదా, ఎందుకంటే యాక్ట్ చేయాలి, కూర్చొని మాట్లాడుకున్నంత కాదు కదా. ఉమ్, అక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి, అవన్నిటికీ రెడీ అయి ఉండాలి. సార్ నాకు బన్నీ సార్ జగదీష్ ఇక్కడ ఇలా ఉంటుంది ఇట్లా అని చెప్పేవాళ్ళు. ఉమ్, ఇబ్బంది అయితే నేను పడ్డాను, ఇబ్బంది పడ్డ ప్రతిసారి నాకు హెల్ప్ చేశారు సార్. ఉమ్. సో నెక్స్ట్ లెవెల్ అంతే. ఖచ్చితంగా. సూపర్. తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ఫిల్మ్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి జగదీష్ అంటున్నారు, వచ్చాయా? వస్తున్నాయి. అవునా? అంటే నేను ఫ్రమ్ పాస్ట్ 2 years ఇదొకటే సినిమా, ఉమ్, ఇదొకటే చేశా. ఉమ్, సో కొన్ని అనుకోకుండా వదులుకోవాల్సి వచ్చింది. ఉమ్, వాళ్ళందరికీ సారీ కూడా చెప్పాను, రీజన్ కూడా చెప్పా, ఇది పరిస్థితి అండి అని చెప్పి. ఉమ్, సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూట్ అయిపోతున్న సిచ్యువేషన్లో కొన్ని వచ్చాయి, అవన్నీ వింటున్నాను. నెక్స్ట్ ఏది కన్ఫర్మ్ అవుతుందో తెలీదు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కలర్ కానీ, ఆ డ్రెస్ గెటప్స్ కానీ, అంటే నార్మల్గా ఎదిగేటప్పుడు కూలీ చేసేటప్పుడు కూలీ డ్రెస్, ఎదుగుతున్న టైంలో కొంచెం మంచిగా ఉన్న డ్రెస్, పెళ్లి టైంలో ఇంకొంచెం మంచి డ్రెస్, ఇప్పుడు ఆ తర్వాత ఇంకే డ్రెస్లో కనిపిస్తారని ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వేరియేషన్ చూపించారు చాలా బాగా. అవును కదా. అంటే అక్కడ కూడా 2 షార్ట్స్ నాకు బాగా నచ్చిన 2 షార్ట్స్ ఏంటో తెలుసా? ఇతను అన్ని డ్రెస్సెస్ ఇప్పుకొని వెళ్తే ఒకళ్ళు పంచి కట్టి ఒకళ్ళు డ్రెస్ వేస్తే అక్కడ మాత్రం ఇంకొక అరుస్తూ ఉంటుంది. ఆ 2 షార్ట్స్ నాకు భలే ఇష్టం. చాలా చాలా బాగా చూపించారు సుకుమార్ గారు. అండ్ బ్రాండ్, సో బ్రాండ్ అంటే ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా చాలా కనెక్టివిటీ పాయింట్స్ ఉన్నాయి అందులో. సో మీకేమైనా వచ్చే బాగా మీ క్యారెక్టర్స్ కాదు, సినిమాలో ఓవరాల్గా మీకు నచ్చిన సీన్స్ ఏంటని? కామెడీకి వస్తే టెంపుల్ సీన్స్ అవి అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి. సార్తో ఉన్న ప్రతి ఎమోషన్లో నేను ఉన్నాను కదా, ప్రతి దాంట్లో ఉన్నారు. అంటే నేను పర్టికులర్గా నేను జడ్జ్ చేసుకొని చెప్పలేను, ఎందుకంటే ఒక్కో ఎమోషన్ దగ్గర నేను ఉన్న ప్రతి సార్ దగ్గరికి వెళ్ళి నేను పని అడిగిన తర్వాత, నన్ను పనిలో పెట్టుకున్న తర్వాత సార్తోనే కదా నేను వెళ్ళిపోయేది మొత్తం. హాస్పిటల్లో మమ్మీతో వాళ్ళ అమ్మతో మాట్లాడి బయటకు వచ్చి బాధ చెప్తా ఉంటారు, అక్కడ ఉంటాను. అన్నిట్లో ఉన్నారు, అక్కడ ఇక్కడ. మీరు అడిగినట్టు అంటే నేను ఏదైనా సీన్లో లేదు, చాలా వరకు సీన్లో లేను, అక్కడ ఈ సీన్ నాకు బాగా నచ్చింది అని చెప్పొచ్చు. సో నాకు ఆల్మోస్ట్ పుష్పరాజ్ కేశవ సినిమా అంతా మీరిద్దరే, సెకండ్ హాఫ్ లో కూడా మీరిద్దరేనా? కంటిన్యూ అవుతానండి, కంటిన్యూ అవుతారు మరి, సార్ పక్కనే కదా. కాదబ్బా, నాకు ఇంకో డౌట్ ఏంటి తెలుసా? అంటే మనకి ఇష్టమైన వాళ్ళని వన్స్ వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అలా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అల్లు అర్జున్ గారు? సార్ డే వన్నే నన్ను పిలిచి దగ్గరికి పిలిచి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు, సెకండ్ ఇచ్చి సినిమాలో మంచిగా యాక్టర్ కేశవ, బాగుంటుంది చేసేయని చెప్పి. సో సార్ని అంతకుముందే కలిశాను కాబట్టి 4-5 సార్లు కలిసా. ఆ ఫస్ట్ షాట్కి నాకు పెద్ద ఏమంటారు ఎక్సైట్మెంట్ ఉంది, అమ్మో సార్తో ఫస్ట్ షాట్ సుకుమార్ సార్ యాక్షన్ కోసం వెయిట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, ఉంది, ఇదంతా ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. ఆ ఎక్సైట్మెంట్తోనే చేసాం మొత్తం సినిమా అంతా.
ఇంటి వరకు 2 years. కానీ చాలా డిఫికల్ట్ కదా, అడవిలో వెళ్ళడము, ఆ థిక్ ఫారెస్ట్, క్రౌడ్, అవును. ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ చాలా. మా ప్రొడక్షన్ వాళ్ళు అంతా మా మైత్రి మూవీస్ వాళ్ళు చాలా డేర్ చేశారు యాక్చువల్లీ సార్, ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు. ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళాలి, 2-3 గంటలు జర్నీ వెళ్ళాలి, వెహికల్స్ మెయింటైన్ చేయాలి, మనుషులకి ప్రాపర్ కరెక్ట్ టైంలో ఫుడ్ అందించాలి, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే అందరూ పని చేస్తారు కదా. సో ఇంత కేర్ తీసుకోవాలి. అడవిలోకి వెళ్ళి షూట్ చేయడం, మేము చాలా లొకేషన్స్లో షూట్ చేసాము. చెప్పాను కదా, పైకి దారి వేయించాలి సార్ వాళ్ళు. సూపర్. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్లో డైలాగ్స్ అంటే కాదు కానీ వాయిస్ ఓవర్లో ఒకటి చెప్తాను, మంగళం సీన్ది చెప్తా. ఎందుకంటే కాస్త సినిమాలో మొత్తం సిండికేట్ సంబంధించి మొత్తం ఆయనే బాస్ కదా, ఆయన గురించి చెప్పాలి. సో సినిమాలో ఎంట్రీ రాగానే వస్తుంది, నా వాయిస్ వస్తుంది. మంగళం సీను ఈ స్మగ్లింగ్ సిండికేట్ మొత్తానికి బాసు. సరుకు కొట్టే కొండారెడ్డి లాంటి వాళ్ళు సందుకొకళ్ళు ఉంటారు, కానీ ఆ సరుక్కొని 15 చెక్ పోస్టులు దాటించి చెన్నై పోర్టుకు చేర్చే సత్తా మాత్రం ఒక్క మంగళం సీన్ కాడ మాత్రమే ఉండదు. అందుకే ఈయన చెప్పింది ఏదో పెట్టింది రేటో కాదన్నోడి సిండికేట్లోనే కాదా భూమి మీద కూడా ఉండడు. కొండారెడ్డిది ఈయన కొండారెడ్డి పెద్ద ప్యాక్షనిస్టు. సిద్ధవటం గొడవల్లో ఎంటపడి ఏటాడి 6గురిని నరికేసి ఉండాడు. పానం కంటే పగే ముఖ్యమైన మీదకెళ్ళి మరీ బాంబేసి ఉండాడు. ఆ మిగిలిన ఒంటి చేత్తోటే వ్యాపారం మొత్తం సాగిస్తాడు. హీరోయిన్కి చెప్తారు కదా, వచ్చి చూసి నవ్వుతుందన్నా, నవ్వుతుంది, నేను చూడట్లే. ఆ డైలాగ్స్ టెంపుల్ సీన్ లో కదా, పాలు శ్రీవాళ్ళు వస్తుండదే మన పూజలు ఫలించినాయి అవి. ఆయన చూడేదిరా అంటే, లేదు మచ్చా ఇది ఉండు మచ్చా అని అంటాను. మచ్చా ఉండు మచ్చా, ఏం కాదు మచ్చా అంటే, ఇదే లాస్ట్ అండ్ పాయింట్ అంటే నాది కూడా ఇదే ఆఖరి మాట, ఫాస్ట్ అండ్ పాయింట్లో చూడా అంట. కానీ చూస్తాడు నన్ను నవ్వుతుంది, నవ్వుతుంది, అది కాదా నవ్విందా లేదా. సూపర్ అసలు నిజంగా. అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ఎలా మీ అంతా ఓన్ గానేనా, సార్ చెప్పేవారు అంత నా నుంచి ఏం లేదండి, మొత్తం సుక్కు సారు బన్నీ సారు ఎట్లా చేయాలి, నేను ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సార్కి బాగా తెలుసు. సూపర్. నాకు బ్రీఫ్ ఇచ్చేవాళ్ళు సార్. ఇంత టర్న్ అయింది అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏ దాంతో టర్న్ అయింది లైఫ్? నిరుద్యోగ నటులు, నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్ అది చేస్తేనే నాకు ఇవన్నీ వచ్చినాయి, అది లేదు. లైఫ్ ఫస్ట్ అదే అనుకుంటా కదా. నా ఫస్ట్ వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్ చిన్న యాక్ట్ చేశాను, స్టోరీ డిస్కషన్ అనే వెబ్ సిరీస్లో చేసా, చిన్న రోలు. అప్పటికి చెప్పాను కదా ఫిల్మ్ మేకర్ అవుద్దామని, బట్ ఇది. ఇప్పుడు నాకు జగదీష్ అన్న నేమ్ కూడా రావట్లేదు, ఓన్లీ కేశవ అనే వస్తాను. అంటే అంత బాగుంది, అంటే క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి, బాడీలోకి, మనసులోకి దూరిపోయింది అనమాట కేశవ. కానీ అమ్మాయిల ఫాలోయింగ్ ఇప్పుడు బాగా పెరిగినట్టుంది కదా. నేను అసలు సోషల్ మీడియా చక్కగా చూస్తలేను, ట్విట్టర్లో ఒకటి 2-3 పోస్టులు పెడుతున్నాను, కానీ నాకు ఈ ఫోన్ కాల్స్ మాట్లాడమే అయిపోతుంది. ఫ్యాన్స్ మరి కుంపాలు కుంపాలు పెరిగిపోయాయి. అంటే 2 days నుంచి అదే అవుతుంది, ఫోన్లు మాట్లాడుతున్నా. మా బావ కొత్త ఫోన్ కొనిచ్చిండు, నా ఫోన్ చక్కగా లేదని. మొన్న ఫస్ట్ డే ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చిండే, అది వద్దురా బాబు, నాకు కూడా చెప్పలేదు, బాగా వెళ్ళి కొత్త ఫోన్ కొనిచ్చిండు. హ్యాపీ వెరీ, నాకు తెలియదు అసలు ఆ ఫోన్తో ఇప్పుడు మన సార్. థ్యాంక్ యూ బావా, లవ్ యూ. సూపర్. జగదీష్, మేమైతే నా తరపు నుంచి అనుకోవచ్చు, అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మీకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఇంకా అభిమానులు ఇంకా కొన్ని కోట్ల వరకు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆఫర్స్ తగ్గేదేలే, అలా వచ్చేయాలి ఇంకా ఆఫర్స్ కదా. ఎస్, అలాంటి చేస్తానండి, నాకు చేయాలని ఉంది, నాకు తోచినంత వరకు చేస్తాను ఉంటా. అలాగే చెయ్యాలి. అండ్ ఇంకొన్ని కాదు, ఉన్నంత వరకు చేస్తాను ఉంటా, ఉన్నంత వరకు చేయాలి. అండ్ ఇంకా ఆఫర్స్ వచ్చిన తర్వాత వదిలేదేలే ఇంకా ఇడిసేదేలే ఆ స్లాంగ్ ప్రకారం. సో ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి. అండ్ ఫిలిం మేకింగ్ కూడా కొన్ని ఇయర్స్లో వచ్చేయాలి, చేస్తాను కావచ్చు. అప్పుడు నేను అడగాలి, జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్, జగదీష్ గారు ఒక్క ఇంటర్వ్యూ ప్లీజ్ కదా. సో ఫైనల్గా అంటే నాకు ఈ సినిమాకి సంబంధించి అన్ని బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్.
మైత్రి మూవీస్ నుంచి అంత పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్న సిచ్యువేషన్ కావచ్చు, సుకుమార్ సార్తో కావచ్చు, అల్లు అర్జున్ సార్తో కావచ్చు, ఈ సినిమాలో అంతమంది యాక్టర్స్తో పనిచేసే ఛాన్స్ నాకు వచ్చింది. రియల్గా నాకు అంటే ఐమ్ లక్కీ. ఎస్. సో మాకు కూడా పుష్ప చూసిన తర్వాత వరే వా ఏం క్యారెక్టర్ పడింది అబ్బాయి అబ్బాయికి, ఎరగదీసేసాడు కదా, అసలు ఈ క్యాండిడేట్ ఎవరు అని. పుష్పలో చేసే ప్రతి ఒక్క విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చు, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది అంటే కేశవ క్యారెక్టర్ నచ్చింది. ఆ నవ్వు కానివ్వచ్చు, మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానివ్వచ్చు, మీరు అలా క్యారేజ్ అక్కడ పెట్టేసి వచ్చేసింది కావచ్చు, ఒక నవ్వు కోసం 1000 రూపాయలు ఇచ్చింది కావచ్చు. మరి ఆ పని చేశారు కదా, మరి 5000 పని కూడా చేయమని అన్నారు కదా, అది ఎంత క్యూట్ అనిపించింది. అనుకోలేదు మచ్చా అంటారా, ఇట్టంటోనేరా ఇట్టంటోనే నేను గుర్తుంది కదా సీను, మెట్ల మీద గుంజుకొని వచ్చిన తర్వాత 5000 ఇచ్చి ముద్దు పెట్టుతా అడుగాని అంటాడు. ఏం మచ్చా నువ్వు ఇట్టంటోనే అడుగులేదు మచ్చా నేను అంటే, నేను ఇట్టంటోనేరా ఇట్టంటోనే చెయ్యి ఆఖరి దాకా అంటాడు. ఆఖరంటే సో ఇలాంటి. సో మొత్తానికైతే మాకు అది చూసిన ప్రతిసారి కూడా ఎలా ఉండేదంటే, అంటే మీలానే అంటే ఇంత కామెడీ పండించే క్యారెక్టర్ సునీల్ గారు విలన్గా చేశారు. అది చూసిన ప్రతిసారి ఒకప్పుడు ఒక సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఇలానే ఉండేదేమో కదా, లేదు అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా ఇంత బాగుండేదేమో కదా. అంటే ఒక్కొక్క కమెడియన్ కూడా గుర్తొచ్చేస్తుంటారు. అంటే మీ ఇద్దరి బాండింగ్ ఎమోషన్ దగ్గర ఎమోషన్ ఉండేది, కామెడీ దగ్గర కామెడీ ఉండేది కదా, అంత బాగుండే క్యారెక్టర్ మీ ఇద్దరిది, బోత్ ఆఫ్. చాలా బాగుంది పుష్పరాజ్ అండ్ కేశవ. ఎప్పుడు మర్చిపోరేమో, అందరు కేశవ అని గుర్తుపెట్టుకుంటారు. ఏమంటున్నారు బయట? పిలుస్తారు కేశవ అని పిలుస్తారు. కేశవ అని పిలుస్తారా? అది ఇంక ఫిక్స్ నా పేరు ఎవరు తెలియదు కదా, జగదీష్ అని ఎవరికి తెలియదుగా, సో అందుకని కేశవ అంటున్నారు. కానీ ఇతని పేరు జగదీష్ అండి అసలు పేరు. జగదీష్ గారు, నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా బ్లాక్ బస్టర్స్ ఫిలిమ్స్ మరి ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలి. మీకు ఇష్టమైన ప్రతి ఒక్క హీరోతో మీరు డైరెక్ట్ చేసేయాలి ఫిలిం. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవ్వాలని కోరుకుందాం అంటున్నాను. నెగిటివ్ వద్దు, పాజిటివ్గా తీసుకో కదా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. మళ్ళీ పార్ట్ 2కి కలుద్దాం ఖచ్చితంగా. అప్పుడు చెప్తారు కదా. చెప్తాను. దేవుడి దేవాల మీ పక్కన అల్లు అర్జున్ గారు కూడా కదా, అప్పుడు బాగా ఫ్రెండ్ అయిపోండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజు, థ్యాంక్ యూ సో మచ్.